మీ యొక్క సంతోషంలో, మీ యొక్క దుఃఖంలో, మీ యొక్క కష్టాలలో గురువు ఒక స్నేహితుడుగా, ఒక ఆధ్యాత్మిక తండ్రిగా ఆయన మిమ్మల్ని ముందుండి ప్రోత్సహిస్తూ ఉంటున్నాడు. ప్రతి గురువు కూడా ఈ విధంగా వారు జీవిస్తూ ఉంటున్నారు. కాబట్టి మరి ఏ గురువు ఉన్నా సరే ఇది మాకందరికీ కూడా సహజమే. ప్రతి విచారణలో 3 సంవత్సరాలు లేదంటే నియమించబడినటువంటి ఆ పరిమితి కాలం ప్రకారం మేము అక్కడ సేవలు అందించి ఇక్కడ నుంచి మరొక విచారణకు వెళ్ళి అక్కడ సేవలు అందించడం సహజమే. ఈ వీడియో అనేది సహజమే. కానీ ఏ గురువు ఉన్నా సరే వారిని మీరు సంపూర్తిగా మీ యొక్క పరిపూర్ణ హృదయంతో ఆహ్వానించి అపర క్రీస్తులుగా వారు ఉంటున్నారు. వారికి ఇవ్వాల్సినటువంటి గౌరవ మర్యాదలు ఇస్తూ వారిని మీరు ప్రేమించి వారిని వారు చేస్తున్నటువంటి సేవలో మీరు ప్రోత్సహించాలి. అప్పుడే సంఘం అనేటువంటిది క్రీస్తు ప్రభువుల మార్గంలో నడుస్తూ ఉంటుంది. క్రీస్తులో మరి ఎదుగుతూ ఉంటుంది. మరి 3వ అంశము నేను చెప్పాలనుకుంటున్నది మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం చదువుదాం. మొదటి